హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో ఇంట్లో అందరూ ఇష్టంగా తినే రెస్టారెంట్ స్టైల్లో ఉండే నోరూరించే మష్రూమ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా సులభం అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ చాయిస్. నా స్టైల్లో నేను మష్రూమ్ రైస్ ఎలా చేస్తానో అది చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా మష్రూమ్స్, ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, జీడిపప్పు, బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గాక, అంటే బ్రౌన్ కలర్ వచ్చాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, పసుపు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని, టమాటోస్ బాగా ఫ్రై అయిపోయినాక కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ బిర్యానీ మసాలా, గరం మసాలా కొద్దిగా వేసుకొని, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్ అవి కూడా వేసుకొని మష్రూమ్లో ఉన్న వాటర్ పోయేంత వరకు మష్రూమ్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మష్రూమ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాం. ఆ మష్రూమ్స్లో ఉన్న వాటర్ బయట వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక మష్రూమ్స్ బాగా ఫ్రై అయిపోయాయి. వాటిలో ఉన్న వాటర్ అంతా బయట వచ్చేసింది. ఇప్పుడు మనము బాస్మతి రైస్ని 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటరు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ తీసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ రైస్ కూడా వేసేసుకొని ఒకసారి జెంటిల్గా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 5 to 7 మినిట్స్ పెట్టి వాటర్ అనేది కొంచెం రైస్ అనేది 60% బాయిల్ అయింది అని మనకు అనిపించినప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి పైన కొద్దిగా అంటే కొత్తిమీర, పుదీనా వేసేసుకొని నెయ్యి వేసుకొని ఒకసారి జెంటిల్గా మిక్స్ చేసుకొని 5 to 7 మినిట్స్ దమ్ పెట్టేస్తే మన మష్రూమ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా టేస్టీగా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగా రెడీ అయిపోతుందండి. కింద ప్యాన్ అనేది అడుగు అంటకుండా నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి దాని మీద పెట్టాను. దానివల్ల ఏంటంటే మనకి అడుగు భాగం అనేది మాడిపోదు, రైస్ కూడా కింద వరకు బాగా పొడి పొడిగా ఉంటుంది. అంతే అండి, చూసారు కదా ఎంతో పొడి పొడిగా రెస్టారెంట్లో లాగా ఉంది మన మష్రూమ్ రైస్. అంతే అండి, వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతాతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.